సాధారణ ఉద్యోగులకే కాదు అఖిల భారత సర్వీస్ ఉద్యోగులైన ఐఏఎస్లకు కూడా జగన్ ప్రభుత్వం టోపీ పెడుతోంది. 2 ఏళ్లకు పైగా ఎన్పీఎస్ కాంట్రిబ్యూషన్ జమ చేయకుండా సొంత అవసరాలకు వాడేసుకుంటోంది. దీనిపై రగిలిపోతున్న ఐఏఎస్లు ప్రభుత్వంతో అమీతుమీ తేల్చుకునేందుకు సిద్ధమయ్యారు. జగన్ అధికారంలోకి వచ్చిన 6 నెలల వరకు ఉద్యోగులు ప్రశాంతంగానే ఉన్నారు. కానీ ఆ తర్వాత నుంచి తమకిచ్చిన హామీలు, హక్కుల కోసం నేటి వరకు పోరాటం చేస్తూనే ఉన్నారు. ఇలా పోరాటం చేస్తున్న ఉద్యోగులతో ప్రభుత్వం తరపున అఖిల భారత సర్వీసు అధికారులైన ఐఏఎస్లు సమావేశాలు, సంప్రదింపులు జరుపుతున్నారు. అయితే చిత్రంగా జగన్ ప్రభుత్వం ఐఏఎస్లకు కూడా కుచ్చుటోపీ పెడుతోంది. గత 25 నెలల నుంచి వీరి ఖాతాలకు చేరాల్సిన ఎన్పీఎస్ అంటే జాతీయ పింఛను పథకం కంట్రిబ్యూషన్ సొమ్మును జమ చేయడం లేదు. దీంతో వారు రగిలిపోతున్నారు. అలాగని ఈ విషయంపై బయటపడితే పొలిటికల్ బాసుల నిర్ణయాలకు బలైపోవాల్సి వస్తుందని భయపడి మిన్నకుండిపోయారు. నాలుగున్నరేళ్ల నుంచి ఉద్యోగులు తమ హక్కులు, ప్రయోజనాల కోసం పోరాటం చేస్తున్నా ఐఏఎస్లు మాత్రం నోరు మెదపలేదు. అయితే ఇప్పుడు ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో స్పందించకపోతే మరింతగా నష్టపోతామని గ్రహించి ఎన్నికలకు 2 నెలల ముందు బయటపడ్డారు. తమకు 25 నెలల నుంచి ఎన్పీఎస్ కాంట్రిబ్యూషన్ జమ కావడం లేదని, ఇదేం కర్మరా బాబు అని ఏ ఇద్దరు ఐఏఎస్లు కలిసినా చర్చించుకుంటున్నారు. ఎప్పటి కంట్రిబ్యూషన్ అప్పుడు జమ చేయకపోతే మార్కెట్ రైజింగ్ లో ఉన్నప్పుడు దక్కాల్సిన రాబడులు తమకు దక్కకుండా పోతాయని ఐఏఎస్లు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. దీనివల్ల రిటైర్మెంట్ తర్వాత తమకు పెన్షన్ రూపంలో అందాల్సిన సొమ్ము సామాజిక పెన్షన్ల కంటే తక్కువగా ఉన్నా ఆశ్చర్యపోనవసరం లేదని భావిస్తున్నారు. పైగా ఈ ప్రభుత్వం ఇవ్వాల్సిన బకాయిలు వచ్చే ప్రభుత్వం ఇస్తుందన్న గ్యారంటీ లేదని, ఇప్పుడు గట్టిగా ఒత్తిడి చేయకపోతే మొదటికే మోసం వస్తుందని నిర్ణయానికి వచ్చారు. ఈ అంశంపై సీరియస్ గా చర్చించాలని ఐఏఎస్లు నిర్ణయించుకున్నారు. అంతేకాదు ప్రభుత్వంతో అమీతుమీ తేల్చుకోవాలని తమకు సంఘం నాయకులకు తేల్చి చెప్తున్నారు. ఈ సమస్య ప్రధాన ఎజెండాగా ఇవాళ ఐఏఎస్ అసోసియేషన్ ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్ మీటింగ్ జరగనుంది. అయితే ఈ సమస్యను సమావేశం ఎజెండాలో చేర్చితే అది మీడియాకు లీక్ అయితే ప్రభుత్వం పరువు పోతుందని అసోసియేషన్ నాయకులు వేదన పడుతున్నారు. అందుకే ఈ అంశాన్ని అప్పటికప్పుడు టేబుల్డ్ ఐటమ్ గా చర్చించాలని నిర్ణయించారు. 25 నెలల నుంచి ఐఏఎస్లకు ఎన్పీఎస్ కాంట్రిబ్యూషన్ జమ కావడం లేదన్న విషయం బయటకు పొక్కితే తీవ్ర చర్చనీయాంశం అవుతుందని, ఈ ఎన్నికల సమయంలో ప్రభుత్వం ఇబ్బందులు పడుతుందని అసోసియేషన్ నాయకులు భావిస్తున్నారు. అందుకే గుట్టుచప్పుడు కాకుండా చర్చించి మీడియాకు దూరంగా ఉంచాలని నిర్ణయించారు. ప్రభుత్వ ఉద్యోగులు తమకు హక్కుగా అందాల్సిన ప్రయోజనాలపై 4.5 నుంచి వివిధ రూపాల్లో జగన్ సర్కారుపై పోరాటం చేస్తున్నారు. 2022 నవంబర్లో తమకు సిపిఎస్ కంట్రిబ్యూషన్ జమ చేయాలంటూ మంత్రులకు, సెక్రటరీలకు వినతి పత్రాలిస్తూ నిరసన వ్యక్తం చేశారు. దీంతో ప్రభుత్వం 2023 మార్చి వరకు సిపిఎస్ కంట్రిబ్యూషన్ జమ చేసింది. అయితే అప్పటి నుంచి కంట్రిబ్యూషన్ కింద ₹1 కూడా ఇవ్వలేదు. దీంతో మార్కెట్లో పెట్టుబడుల ద్వారా ఉద్యోగులకు దక్కాల్సిన మెరుగైన రాబడులను వారు కోల్పోతున్నారు. ఫలితంగా రిటైర్మెంట్ తర్వాత వారికి అందే అరాకొరా పెన్షన్లో భారీ కోత పడనుంది. మరోవైపు ప్రభుత్వం మాత్రం ప్రతి నెలా ఉద్యోగుల వేతనం నుంచి 10% సొమ్ముకు కట్ చేస్తూ దాన్ని సొంత అవసరాలకు వాడేస్తోంది. సెప్టెంబర్ నుంచి ప్రభుత్వ ఉద్యోగాల్లో చేరిన వారికి ఎన్పీఎస్ కింద పెన్షన్ ఇస్తున్నారు. దీనికి గాను ఉద్యోగుల వేతనంలో 10% కట్ చేసి ఆ సొమ్ముకు మరో 10% కలిపి ప్రభుత్వం ఎన్ఎస్డీఎల్ కు జమ చేస్తే వారు మార్కెట్లో ఇన్వెస్ట్ చేస్తారు. మార్కెట్ హెచ్చుతగ్గులను బట్టి రాబడులు ఉంటాయి. రిటైర్ అయ్యే నాటికి రాబడులతో కలిపి జమైన మొత్తం సొమ్ములో 60% ఉద్యోగులకు ఇస్తారు.
40% సొమ్మును తిరిగి పెట్టుబడి పెట్టి దానిపై వచ్చిన రాబడిని ఉద్యోగికి పెన్షన్ గా నెల అందిస్తారు. ఈ పెన్షన్ మొత్తం ఎక్కువగా ఉండాలంటే ఎప్పటికప్పుడు మార్కెట్లో ఇన్వెస్ట్ చేయాలి. కానీ జగన్ సర్కార్ ఈ పని చేయడం లేదు. ఎన్పీఎస్ కింద ఉద్యోగులు కంట్రిబ్యూషన్ ను సకాలంలో జమ చేయడంలో అసలు జమ చేయని సందర్భాల్లో ఉద్యోగులకు నష్టపరిహారం చెల్లించాలని కేంద్ర ఆర్థిక శాఖ 2019లోనే అన్ని రాష్ట్రాలకు మెమో ఇచ్చింది. ఎంతకాలమైతే ఆలస్యమైందో ఆ కాలానికి వడ్డీని ఉద్యోగుల ఖాతాలో వేయాలని కేంద్రం ఆదేశించింది. జీపీఎఫ్ పై అమలయ్యే వడ్డీ రేటునే ఈ ఆలస్యపు డిపాజిట్లపై అమలు చేయాలని కేంద్రం పేర్కొంది. జగన్ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ఏ ఒక్క నెల కూడా సకాలంలో ఉద్యోగుల కంట్రిబ్యూషన్ ను ప్రభుత్వం జమ చేయలేకపోయింది. అయినప్పటికీ ఏ ఒక్క సందర్భంలో కూడా ఉద్యోగులకు వడ్డీ చెల్లించలేదు. కేంద్ర ప్రభుత్వం ఎన్పీఎస్ కింద తన కంట్రిబ్యూషన్ ను 14% పెంచి ఉద్యోగులకు మెరుగైన రాబళ్లు అందించేందుకు ప్రయత్నిస్తోంది. కేంద్రం తరహాలోనే చాలా రాష్ట్రాల ప్రభుత్వాలు తమ కంట్రిబ్యూషన్ ను 14% పెంచి ఉద్యోగులకు మేలు చేస్తున్నాయి. చంద్రబాబు హయాంలో చివరి ఏడాదిలో ఉద్యోగులతో జరిగిన చర్చల్లోనూ టక్కర్ కమిటీ నివేదికలోనూ ఈ కంట్రిబ్యూషన్ ను 14% పెంచేందుకు అప్పటి టీడీపీ ప్రభుత్వం సిద్దమైంది. కానీ తర్వాత అధికారంలోకి వచ్చిన జగన్ మాత్రం కంట్రిబ్యూషన్ ను 10% వద్దే ఉంచి దాన్ని కూడా సకాలంలో జమ చేయకుండా ఏళ్ల తరబడి ఉద్యోగులకు కుచ్చుటోపి పెడుతున్నారు.